పహల్గామ్ ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకొని భారత్ ఇప్పటికే పాకిస్తాన్పై పలు కఠిన ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. మరి అసలు ఏంటి ఈ సిమ్లా ఒప్పందం? తెలుసుకుందాం పదండి. 1971లో తూర్పు పాకిస్తాన్, అదేనండి ఇప్పటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి విడిపోవాలని అనుకుంది. అందుకు భారత్ బంగ్లాదేశ్ కు సహాయం అందించింది. మొదట బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత్ పాల్గొనడంతో అది భారత పాకిస్తాన్ యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. తూర్పు పాకిస్తాన్ అనేది విడిపోయి స్వతంత్ర దేశమైన బంగ్లాదేశ్ గా ఏర్పడింది. ఆ యుద్ధంలో దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్ కు లొంగిపోయారు. అంతేకాకుండా భారత్ పశ్చిమ పాకిస్తాన్ లోని సుమారు 5,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంతో 1972లో ఇరు దేశాలు శాంతి స్థాపన కోసం పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకురావడం లక్ష్యంగా సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నాయి. అంటే యుద్ధం ముగిసాక 16 నెలల తర్వాత జూలై 2, 1972న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు ఇవే: భారత్ ఎటువంటి షరతులు లేకుండా 90,000 మంది పాకిస్తాన్ సైనికులను విడుదల చేయాలి. అలాగే భారత్ స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని కూడా వదిలిపెట్టాలి. అన్ని సమస్యలు ద్వైపాక్షికంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించబడింది. ఈ చర్చల్లో ఏ మూడవ దేశం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కూడా ఒప్పుకున్నారు. ఇరు దేశాల భద్రతా దళాలు తమ సరిహద్దుల్లోకి వెనక్కి వెళ్లిపోవాలి. 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ LOCగా గుర్తించారు. ఈ నియంత్రణ రేఖను గౌరవించాలి, దాన్ని దాటే ప్రయత్నం చేయకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. భిన్నాభిప్రాయాలున్న ఏ ఒక్క దేశం కూడా ఈ రేఖను ఏకపక్షంగా మార్చకూడదు. సో ఇది ఫ్రెండ్స్, అసలు సిమ్లా ఒప్పందం ఏంటి అనేది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ ఘటనలో గాయపడిన వారందరికీ మన భారతీయులందరూ చేయూతగా ఉన్నారని తెలియజేస్తూ ఇట్లు మీ ఆన్సర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.